చేస్తారని ఆయన అంటే టీఎస్ తీసి టీజీ పెడతారట, అది మార్పండి. టీఎస్ తీసిండ్రు, టీజీ పెట్టిండ్రు, అది మార్పండి. చార్మినార్ ఉన్నదట తెలంగాణ రాజముద్రలో, తెలంగాణ అధికారిక లోగోలో చార్మినార్ ఉన్నదట, కాకతీయ కళాతోరణం ఉన్నదట. అది రాచరిక పోకడలకు నిదర్శనం అంట. కానీ ఈయన పాపం ఈ ముఖ్యమంత్రి ఇదివరకు ఒకసారి అడిగింది టీవీ వాళ్ళు, అన్న మరి నువ్వు ఇదివరకు ఎన్నడూ మంత్రి పదవి కూడా చేయలేదు కదా, ఎట్లా చేస్తావు మరి రేపు ముఖ్యమంత్రి పని అంటే ఆయన ఏమని అడిగినా, అదేమున్నది మరి సీఎం పదవి గుప్పు మేస్త్రి పదవి, అది గుప్పు మేస్త్రి పదవి అని మాట్లాడాడు. నిజంగా కూడా ఆయన వైఖరి అట్లే ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, చార్మినార్ హైదరాబాద్ కు ప్రపంచంకి వెళ్ళి ఎవ్వరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా, ఒక పర్యాటకుడు ఎక్కడి నుంచి వచ్చినా మొదలు పోయేది అడిగి శ్రీరామ్ చార్మినార్. చార్మినార్ అంటే హైదరాబాద్ గా నిషాన్. అట్లాంటి చార్మినార్ అట అధికారిక రాజముద్రలో ఉండద్దట, తీసేయాలన్నట. కాకతీయ కళాతోరణం ఉండద్దట, అది రాచరిక పోకడలకు నిదర్శనం అట. ఇక రేవంత్ రెడ్డి తెలిపెట్టిందంటే ఒక దిక్కేమో కాకతీయ తోరణం ఉండద్దంటాడు, ఇంకో దిక్కేమో చార్మినార్ ఉండద్దంటాడు, ఇంకో దిక్కేమో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను రాష్ట్ర గీతంగా పెడుతున్నా అని చెప్పి శాసనసభలో చెప్పిండు. కానీ అదే పాటలు ఏమో దొరికేనా, జననీ జయ కేతనం అన్న పాటలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటలోనే ఉంటది. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అదే పాటలు ఉంటుంది. గుప్పు మేస్త్రిగా తెలియదు, గుప్పు మేస్త్రికి తెలియదు ఏదైనా పాట వాడితేనా ఉద్యమంలో పాల్గొంటేనా, అది తెలియదు ఇది తెలియదు. ఎవడో రాసించే చదువుడు మాత్రం తెలుసు. ఒక దిక్కు రాష్ట్ర గీతం మీద చార్మినార్ను పొగుడుతావు,